ఏడాదికో వైవిధ్యం, ఏకదంతుని రూప నేపథ్యం, 70 అడుగుల ఎత్తైన ఖైరతాబాద్ మహాగణపతి విశేషాలు. వాళ్ళ ప్రత్యేకించి ఈ కూటమి ప్రభుత్వం యొక్క ముఖ్యమంత్రి దగ్గర నుంచి ఎమ్మెల్యేల దాకా అందరి యొక్క ఫోకస్ ఎక్కడే అంటే ప్రజల కష్టాల మీద, వాళ్ళు ఇచ్చిన ఎన్నికల హామీల మీద. అరే బెజవాడ లేకపోతే బెజవాడ పరిసర ప్రాంతాల్లోనో, లేకపోతే పల్నాడు బాపట్ల జిల్లాల్లోనో, లేదా మొత్తం ఇదంతా కూడా రైతాంగం దెబ్బతిన్నారు, మనుషులు చచ్చిపోయారు. మనం కాపాడలేకపోయామే, సరైన చర్యలు తీసుకోలేకపోయామే. మన యొక్క తప్పుడు చర్యల వల్ల, మన అనసత్వం వల్ల, అధికారాన్ని సక్రమంగా వినియోగించకపోవటం వల్ల ఇంత విపత్తుల్లో ప్రజలు గురికాబడ్డారు, చచ్చిపోయారు, ఆస్తి నష్టం జరిగింది, ఇంతమందికి ఇబ్బందులు జరిగినాయి కదా, పొలాలు నాశనం అయిపోయినాయి కదా. మరి కంద విత్తనం 2.5 లక్షలు అంటున్నారు ఎకరానికి, అది పోయింది. పసుపు విత్తనం పోయింది, రేసిన వరి విత్తనం పోయింది. మొత్తం పంట ఇంకొక 50 రోజుల్లో 60 రోజుల్లో చేతికొచ్చే పరిస్థితుల్లో, 60 రోజుల్లో చేతికొచ్చే పరిస్థితుల్లో వాళ్ళ పంట నాశనం అయితే వాటి మీద దృష్టి లేదు. ఈ తప్పుడు కేసుల మీద అరే 10 మంది పోలీసులుంటే వెళ్ళి అక్కడ జనాన్ని సాయం చేయండి రా బాబు, అక్కడ జనం శవాలు గుట్టలుగా ఉన్నాయి, ఆ శవాలు తీయండి, లేకపోతే వాళ్ళకి మంచి ఇళ్ళు ఇవ్వండి, తాగుతా గుక్కి నీళ్లు లేవు, మంచి ఇళ్ళు ఇవ్వండి, అన్నం పొట్లాలు ఇవ్వండి అని చెప్పని పోలీసులను పంపటం లేదు. జోగి రమేషా అయితే 100 మంది పోలీసులను జోగి రమేష్ కోసం ఎత్తకండి. నందిగం సురేషా 200 మంది పోలీసుల్ని నందిగం సురేష్ కోసం ఎత్తకండి. అప్పిరెడ్డి కోసం 100 మందిని పంపండి. ఇట్లా వందలాది పోలీసుల్ని ఈ అక్రమ కేసుల్లో వీళ్ళని అరెస్టు చేసి జైల్లో పెడదామనేటువంటి తాపత్రయం దృష్టి, ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరుద్దామా, ప్రజలు కష్టాల్లో ఉన్నారు, రైతాంగం కష్టాల్లో ఉంది, వాళ్ళని ఎదురిద్దామా, వాళ్ళకి స్వాంతనం చేకూరుద్దామా, వాళ్ళని ఓదారుద్దామా, వాళ్ళ కష్టాలను ఎట్లా పూడుద్దామా అని మాత్రం ఈ కూటమి ప్రభుత్వానికి లేదు. ముఖ్యమంత్రి దగ్గర నుంచి ఎమ్మెల్యేల దాకా కూడా ఇదే పనిలో ఉన్నారు.